హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ ఫెయిల్యూర్ లిరికల్ టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న లవ్ ఫెయిల్యూర్ గురించి ఒక వీడియో క్రియేట్ చేయగలమని రిక్వెస్ట్ అయితే చేశారు ఫ్రెండ్స్. మీకోసం అయితే చాలా అంటే చాలా కష్టపడి మీకు లవ్ ఫెయిల్యూర్ అండ్ మనకు లవ్ ప్రపోజ్ కావచ్చు రెండు విధాలుగా అయితే క్రియేట్ చేశాను. ఒకటి ఏంటంటే రెండు విధాలుగా అందులో మీరు లిరికల్ చేంజ్ చేసుకునే దాన్ని బట్టి వీడియో ఎఫెక్ట్ అనేది మారుతుంది. సో చెప్పాలంటే రైట్ సైడ్ మీ యొక్క ఫోటో, లెఫ్ట్ సైడ్ మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటోస్ పెట్టుకొని లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, లవ్ ప్రపోజ్ కావచ్చు, చెప్పాలంటే చాలా అమేజింగ్ ఉంది గాయస్. మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో బ్యాక్ అండ్ మీ ఫోటో బ్యాక్ ఒక హార్ట్ సింబల్లో ఎఫెక్ట్ వస్తుంటే చాలా బీభత్సంగా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీకు నచ్చిన ఫొటోస్ అంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్, మీ యొక్క బాయ్ ఫ్రెండ్ ఆల్మోస్ట్ మీకు ఇష్టం వచ్చినట్లు క్రియేట్ చేసుకొని సేమ్ ఇదే లిరికల్ లేదా మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాచ్యూస్గా ఇలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 seconds ఇప్పుడు డెమో చూపిస్తా చూడండి. ప్రాణమా నన్ను పారేసిపోమాకే ఈ నరలోకములో నిన్ను. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేను ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీ ఫోటో అండ్ చేంజ్ అవుతూ ఉంటే చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది గైస్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా పెట్టుకోవాలి, మనకు నచ్చిన లిరికల్ని ఎలా పెట్టుకోవాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 500 likes అనే టార్గెట్ ఇస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఛానల్ ఉంటే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ ఛానల్ ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆసోమో, ఎక్సలెంటో, నైసో అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో అని లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తానే డైరెక్ట్ ఒక వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఆ వీడియో చూసి ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ నేనైతే ఒక టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇస్తాను. ఒక వెబ్సైట్ ద్వారా ఇవన్నీ ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో వన్స్ యాడ్ ఇచ్చేసాక ఫస్ట్ నేను ఈ యొక్క టెంప్లెట్ కున్న మ్యూజిక్ రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ స్పీకర్ ఐకాన్ మీద టిచ్ చేసి ఇక్కడ మనకు వాల్యూమ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు డిసేబుల్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేదు మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మీకు కావాలంటే కట్ చేసుకోండి. నేనైతే 30 seconds వరకు డ్రాగ్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇప్పుడు సెలెక్ట్ చేయాలనుకుంటారో బేసిక్గా వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటా, మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ని మీరు పెట్టుకోండి. సో ఇక్కడ ఇచ్చేసి ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, డ్రాగ్ ఇచ్చేసి టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సేమ్ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ సేమ్ ఇక్కడ మీ ఉద్ది అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్ది ఇక్కడ మీరు పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఇమేజ్ను పెట్టుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ కరెక్ట్గా మనకు రెండు సైజు ఒకేలా ఉండేటట్లు క్రియేట్ అనేది చేసుకోండి. లేదు కొద్దిగా అలా క్రాస్ ఉన్నా కూడా సరిగ్గా ఎఫెక్ట్ అనేది కనిపించదు. సో ఇంకా కొద్దిగా ఫోటో అనేది ఓకే పర్ఫెక్ట్. ఓకే, సో ఈ విధంగా పెట్టుకొని మీరు అంతా పర్ఫెక్ట్గా ఇచ్చేసాక మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో ఇచ్చేసి సో ఇక్కడ నేను టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో ఎండ్ వరకు డ్రాగ్ ఇచ్చేసాక సేమ్ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక బార్డర్ ఇమేజ్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క బార్డర్ ఇమేజ్ లింక్ వచ్చేసి చెప్పాను కదా ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ అనేది ఇచ్చుకోండి. ఓకే, యాడ్ ఇచ్చేసి మనకు ట్రిమ్ పక్కన ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంటుంది. ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో వన్స్ డ్రాగ్ ఇచ్చేసాక నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి
ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక ఇమేజ్ అనేది యూజ్ చేస్తాను, బ్లూ డాట్ అనే ఇమేజ్. సో ఈ యొక్క బ్లూ డాట్ ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ అనేది ఇచ్చుకోండి. యాడ్ ఇచ్చేసి మనకు ఇలా ఫుల్గా మనకు జూమ్ చేసి సేమ్ కరెక్ట్ ఎఫెక్ట్ మన యొక్క ఫేస్ మీద ఇచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అంటే మన యొక్క ఇమేజ్కి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, వన్స్ డ్రాగ్ ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు డూప్లికేట్ అని ఉంటుంది, థర్డ్ వన్. ఓకే, డూప్లికేట్ తీసుకోండి. సేమ్ మళ్ళీ ఇంకోటి యాచ్టీస్గా ఇంకోటి యాడ్ అవుతుంది. యాడ్ అయింది కరెక్ట్గా ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫేస్ మీద టచ్ చేసి సేమ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మళ్ళీ సెండ్ టు బ్యాక్ ఇచ్చేయండి. ఓకే, సో వన్స్ అంతా సెండ్ టు బ్యాక్ ఇచ్చేసాక కరెక్ట్గా ఇప్పుడు చూడండి ఫేస్ అయితే బాగా క్లారిటీ వచ్చేసింది కదా. సో ఇక్కడ వచ్చేసాక టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ ఇక్కడ నుంచి వెరిఫై చేయండి. సో చూడండి ఇంకా మనకు ఆల్మోస్ట్ వెనక బ్యాక్గ్రౌండ్ అండ్ మన యొక్క ఫేస్లు బాగా క్లారిటీ కనిపించాయి. ఓకే, సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ ఓవర్లీ అనే ఎఫెక్ట్ ఉంది కదా. సో ఇక్కడ ఓవర్లీ లెక్క ఎఫెక్ట్లోకి వెళ్తే ఇవన్నీ మనకు పటాకులు అంటే ఈ యొక్క హ్యాంటిక్స్ అనేది ఇవి మనకు వస్తాయి ఎఫెక్ట్స్. సో ఇక్కడ హార్ట్ సింబల్స్ అవి ఈ యొక్క ఎఫెక్ట్స్ పేరు. ఈ యొక్క హార్ట్ సింబల్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. మీ మొబైల్ డేటా ఆన్ చేసి ఇక్కడ మనకు గెట్ మోర్లోకి వెళ్ళి ఈ యొక్క హార్ట్ సింబల్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఓకే, సో వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసి మనకు హార్ట్ సింబల్ ఉంది కదా, ఏదైతే ఉందో ఆ యొక్క హార్ట్ సింబల్ మీరు సెలెక్ట్ చేసుకొని కొద్దిగా అలా స్క్రోల్ చేస్తే చూడండి మనకి ఎంత పవర్ఫుల్గా ఉందో. వావ్, సూపర్ కదా. సో ఇది ఇచ్చేసాక మనకు కరెక్ట్ యానిమేషన్స్ మన యొక్క ఫేస్ మీద టచ్ చేసి ఇంకా కొద్దిగా జూమ్ పెంచేసి కరెక్ట్గా మనకు యానిమేషన్స్ను సేమ్ ఇచ్చేసాక మన యొక్క ఏదైతే ఉందో ఇమేజ్ ఉంటుంది కదా, ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు ఫ్రంట్ అని ఇచ్చుకోండి. ఓకే, సో అంటే మనకి ఫ్రంట్కి వచ్చేస్తుంది మన ఇమేజ్ ఫ్రంట్ సైడ్. ఓకే, సేమ్ ఈ యొక్క హార్ట్ సింబల్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి ముందు స్క్రోల్ చేసి ఈ యొక్క లేయర్ను కూడా వీడియో మనకు ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో మొత్తం మీరు హార్ట్ సింబల్స్ ఎక్కడైతే యూజ్ చేస్తారో ఆ యొక్క హార్ట్ సింబల్ని కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీద మళ్ళీ టచ్ చేసి హార్ట్ సింబల్ మీద టచ్ చేసి సేమ్ మనకి ముందు స్క్రోల్ చేస్తే ఇంకా చూడండి మనకి ఎంత పవర్ఫుల్గా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఇంకా ఇకపోతే మన ఫోటో వెనక రావాలి కదా సేమ్ హార్ట్ సింబల్. అప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు థర్డ్ వన్ డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంది కదా, డూప్లికేట్ మీద టచ్ చేయండి. ఓకే, సో వన్స్ టచ్ చేశాక మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ హార్ట్ సింబల్ మీద టచ్ చేసి కొద్దిగా అలా స్క్రోల్ చేసి మనకు కరెక్ట్ ఎఫెక్ట్ మళ్ళీ మన ఫేస్ మీద ఇచ్చుకోండి. ఓకే, సో ఇచ్చేసాక సేమ్ ఏదైతే ఉందో మన యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు ఫ్రంట్ అనివ్వండి. అంటే బ్లింక్ టు ఫ్రంట్ అని ఇస్తే మన యొక్క ఫోటోనే మళ్ళీ ఫ్రంట్కి వస్తుంది. ఓకే, సేమ్ మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ కూడా మన యొక్క ఇమేజ్ కూడా ఇక్కడ మనకి మళ్ళీ బ్లింక్ టు ఫ్రంట్ అనివ్వండి. అంటే మళ్ళీ మన ఇమేజ్ బ్యాక్ వస్తుంది. అప్పుడు మనకు బార్డర్ లైన్ వచ్చేసి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. సేమ్ అదే బార్డర్ లైన్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మళ్ళీ బ్లింక్ టు ఫ్రంట్ అనివ్వండి. అంటే మళ్ళీ ఫ్రంట్కి వస్తుంది. సో ఇక్కడ నుంచి వెరిఫై చేయండి. ఓకే, సో చూడండి ఇంకెంత పవర్ఫుల్గా ఉందో. వావ్, సూపర్ కదా. సో చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది. ఓకే, సో ఇలా అంతా మొత్తం అన్ని ఎఫెక్ట్స్ అన్నీ క్రియేట్ చేశాక సో ఇకపోతే మనకు ఆల్మోస్ట్ అంతా ఎఫెక్ట్స్ వచ్చేస్తుంది. ఇక్కడ పోతే మన యొక్క ఫొటోస్కి రైట్ సైడ్కి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్కు చేంజ్ అవ్వాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, సేమ్ ఇక్కడ ఫస్ట్కి వచ్చేసి మీకు ఎంత లెంత్లో కావాలో కరెక్ట్గా మనకు ఒక సెకండ్స్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకొని నేను 5 సెకండ్స్ కాడ అయితే నేను ఇది స్కిప్ చేస్తున్నా. అంటే ఈ యొక్క 5 సెకండ్స్ కాడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా. అక్కడ మీరు ఏం చేస్తారు, కరెక్ట్గా మీ ఇమేజ్ ఉంటుంది కదా, మీ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది. ట్రిమ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు సెంటర్ కట్ చేయండి. అంటే మన యొక్క ఇమేజ్ని అక్కడితో మనకు సెంటర్ అయిపోతుంది. సేమ్ మళ్ళీ మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ మీద మళ్ళీ అదే టచ్ చేసి మళ్ళీ సెంటర్ ఇక్కడ కట్ చేయండి. కట్ చేశాక సో ఇక్కడ ఇప్పుడు ఇమేజ్ మనకు చేంజ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మీరు కరెక్ట్గా మనకు ఎక్కడ 5 సెకండ్స్ అంటే మనకి 4.5 కరెక్ట్గా మనకి 5 సెకండ్స్ కాడ ఎండ్ అవుతుంది. ఎండ్ అయ్యాక ఇక్కడ మళ్ళీ ముందు స్క్రోల్ చేస్తే మీరు ఎంత 9 సెకండ్స్ కాడ పెట్టుకుంటారో 10 సెకండ్స్ కాడ పెట్టుకుంటారో మీ ఇష్టం. సో ఫస్ట్ ఏదైతే ఉందో మీ యొక్క ఇమేజ్ లేదా మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరిదైనా కానీ ఇక్కడ మనకు కీ సింబల్ ఉంది కదా, కీ సింబల్ మీరు టచ్ చేసి మనకు ముందు స్క్రోల్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో కరెక్ట్ ఇక్కడ సెకండ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను 10 సెకండ్స్ కాడ పెట్టుకుంటున్నా. 10 సెకండ్స్ కాడికి వచ్చేసి మీ యొక్క ఇమేజ్ని తెచ్చుకొని ఇక్కడ మనకి రైట్ సైడ్ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ యాడ్ పెట్టుకోండి. ఓకే, సో వన్స్ ఇలా పెట్టుకొని మనకు టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేయండి. ఓకే, సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ నుంచి వెరిఫై చేయండి. సో చూడండి ఇంకెంత అమేజింగ్ ఉందో. వావ్, సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఇకపోతే మనకు ఇక్కడ ఈమె ఫోటో వచ్చేసి నెక్స్ట్ ఏంది మన ఫోటో రావాలి. సేమ్ మళ్ళీ వెనక్కి వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మన ఫోటో మీద టచ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఉంది మన ఫోటో. ఇప్పుడు మళ్ళీ అదే కీబీ సింబల్ మీద టచ్ చేసి మళ్ళీ మనకు ముందు స్క్రోల్ చేస్తే మనకు మళ్ళీ 10 సెకండ్స్ కాడ. ఓకే, సో ఈ టైమింగ్స్ అనేవి కరెక్ట్గా మీరు సెట్ చేసుకోండి. ఎందుకంటే మనకు అదే మూమెంట్ అదే స్టైల్లో వెళ్ళిపోతుంది అక్కడ. ఓకే, సో ఇలా పెట్టుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని కరెక్ట్ ఎఫెక్ట్ మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇంకా కావాలంటే ఈ యొక్క హార్ట్ సింబల్ను మీరు ఇంకా కొద్దిగా ఇలా మనకు కొద్దిగా జూమ్ చేసి కదిలించుకోండి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్. ఓకే, సో ఇలా మొత్తం అంతా యానిమేషన్స్ అన్నీ క్రియేట్ అయ్యాక సో ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ వెరిఫై చేయండి. ఓకే,
సో ఇంకా చూడండి మనకి ఎంత పవర్ఫుల్గా ఉందో. నేను ఇక్కడ ఎక్కడైతే కట్ చేశానో 5 సెకండ్స్ కాడ అక్కడ చూడండి. సో వావ్ సూపర్ కదా, అమేజింగ్, చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఓకే, సో ఈ విధంగా అంతా మనకు క్రియేట్ అయిపోయాక ఇంకా ఆల్మోస్ట్ ఎఫెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి మనకు కావాల్సింది లిరికల్ సాంగ్ కావాలి. సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ కదా, లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక లిరికల్ వీడియో అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. వన్స్ యాడ్ ఇచ్చేసాక మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అని ఆప్షన్. ఓకే, సో చాలా మందికి బ్రో నాకు బ్లెండింగ్ ఆప్షన్ రావట్లేదు, నాకు డబ్బులు అడుగుతుందని మీకు డౌట్స్ వస్తే మీ దగ్గర ఉన్న అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేసేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు అన్ని బ్లెండింగ్స్ అన్ని ఫ్రీగా వస్తాయి. ఇక్కడ బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్గా స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. ఓకే, సో ఈ యొక్క టెంప్లెట్కున్న మ్యూజిక్ కూడా రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇచ్చేసాక మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని కరెక్ట్గా ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి ఇప్పుడు వెరిఫై చేయండి. సో చూడండి ఇంకెంత పవర్ఫుల్గా ఉంటుందో, సాంగ్ వస్తుంది అండ్ మనకు ఈ యొక్క ఫొటోస్ వస్తున్నాయి. సో ఇంకా మనకు కలర్ఫుల్ రావాలంటే లిరికల్ సేమ్ మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఓకే, సేమ్ ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ లెక్కెళ్ళి ఈ రెండు హైలైట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు లిరికల్కు కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇంకా ప్లే చేసుకోండి. మనకు లిరికల్ వస్తుంటుంది అండ్ మనకు సాంగ్ వస్తుంటుంది. ఈ యొక్క మన ఫొటోస్ అటు ఇటు మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా మీకు ఎంతసేపు కావాలో అంతసేపు మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి మనకు కావాల్సింది ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చాను లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నవ్వు.